ఇంతని సేవ చేసే అపోస్తులకి, దేవుని భక్తులకి దేవుడు ఈ లోకంలో సుఖం ఇలే అంటే, దేవుడు ఈ లోకంలో డబ్బు ఇవ్వలే అంటే, మనకి అలాగా ఈ లోకంలో సుఖము, ఐశ్వర్యము, డబ్బు ఇస్తే దేవుడు అన్యాయం కదా చేసేది. దేవుడు ఎన్నడూ అలా అన్యాయం చేయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సహోదరులారా, సహోదరిలారా, మీ అందరికీ మరి ఒకసారి ప్రభు నామంలో నా వందనాల్ని తెలియచేస్తున్నాను. ఈ సందేశంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడే విషయం ఏమంటే, మన క్రైస్తవ జీవితంలో మనము దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండి నమ్మతగిన వారై నడిచేదాన్ని చూసి దేవుడు మనకి ఎలాగా ప్రతిఫలం ఇస్తాడు. ఈ ప్రస్తుత లోకంలో మనకి సుఖము, శారీరకమైన, భౌతికమైన, ఆర్థికమైన సుఖముని కలుగచేసి మనకి వెండి బంగారు ఇచ్చి మంచి ఆరోగ్యంని ఇచ్చి అలాగా దేవుడు మన విధేయత కోసం ఉండే ప్రతిఫలం ఇచ్చేది. చాలామంది ఈరోజు అవును అంటారు. మనము దేవునికి లోబడి ఉండి నడిస్తే, దేవుని చిత్త ప్రకారంగా మనం నడిస్తే దేవుడు ఈ లోకంలో మనకి వెండి బంగారు, మనకి మంచి సుఖము ఇస్తాడు, శారీరకమైన, భౌతికమైన సమృద్ధి కలుగు చేస్తాడు అని అవకాశం పడతారు, అలాగా విశ్వసించుతారు, బోధించుతారు. అయితే దేవుని వాక్యము కాదు అంటుంది. దేవుని వాక్యంలో మనము విశేషంగా మనము కొత్త నిబంధనలో మనం చూసేనట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తల్లో చెప్పే మాటల్ని మనం చూసేనట్లయితే, అపోస్తులైన పౌలు తాను రాసిన పత్రికల్లో మనం చూసేటట్లయితే, అది కాక అపోస్తుల కార్యములలో మనము సంఘం యొక్క ఇతిహాసంని మనం చూడవచ్చు. ఆ ఇతిహాసంని మనం గమనించినట్లయితే అక్కడన్నీ మనం చూసేది మన క్రైస్తవ జీవితంలో నిశ్చయంగా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నొప్పి వస్తుంది అని మనకి చాలా తేటగా తెలుస్తుంది. కాబట్టి దాని నుంచి మనకి చాలా తేటగా తెలుసుకోవచ్చు, మనకి ఈ ప్రస్తుత లోకంలో దేవుడు సుఖము, వెండి బంగారు ఇచ్చి మమ్మల్ని అలాగ దీవించి మనకి అలాగా మన విధేయత కోసం, మన సమర్పణ కోసం మనము ఆయన ఆజ్ఞలకి లోబడి ఉండి నడుచుకుంటున్నాము. దానికోసం ఉండే ప్రతిఫలము ఈ ప్రస్తుత లోకంలో ఇవ్వడు. అయితే చాలామంది ఈరోజు అలాగా దేవుడు శారీరకంగా, భౌతికంగా ఈ ప్రస్తుత లోకంలోనూ మమ్మల్ని దీవించి మనకి సుఖము, ఆరోగ్యము, డబ్బులు ఇస్తాడు అని అవకాశం పడుతున్నారు, చెప్తున్నారు. అలాగా మాట్లాడే ప్రజలు, అలాగా అవకాశం పడే ప్రజలు పాత నిబంధనలో ఉండే కొన్ని విషయాల్ని తీసుకొని ఈ మాటల్ని పలుకుతారు. అబ్రహాము, ఇశ్రాయేలు ఈ విషయాల్ని తీసుకొని మాటల్ని పలుకుతారు. కాబట్టి దేవుని వాక్యం ఈ విషయాల గురించి నిజంగా ఏం చెప్తుంది, ఈ విషయాల గురించి దేవుని వాక్యంలో లిఖించబడిన చోట్లలో దాని నిజమైన ఒక అర్థం ఏమి అని మనం తెలుసుకుందాం. దానికోసం అబ్రహాం గురించి ఒక వాక్యం చదువుకుందాం. ఇబ్రియలకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయం దాంట్లో 8వ వచనం మనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇక్కడ మనము దేవుని వాక్యంలో చూసేది ఏమంటే, అబ్రహాముకి దేవుని పిలుపు కలిగే. దేవుడు పిలిచేటప్పుడు ఆయన ఊర్ అనే ఒక పట్టణంలో ఉన్నాడు, ఒక నగరంలో ఉన్నాడు. ఆ ఊర్ అనే పట్టణంని విడిచి బయలుదేరు, నీ తండ్రి యొక్క ఇంటిని విడిచి బయలుదేరు అని దేవుడు పిలిచే. బయలుదేరి నేను ఒక దేశంని నీకు చూపెడతాను, అక్కడికి నువ్వు వెళ్ళు. ఆ దేశం ఎక్కడుంది, ఆ చోట ఎక్కడుంది అని ఆయనకి తెలియక ఉంటే కూడా దేవుని స్వరంని విని ఆ ఆజ్ఞకు లోబడి ఆయన బయలుదేరే. ఇక్కడ మనము విధేయతని మనం చూడవచ్చు. ఇలాగా దేవునికి విధేయుడై దేవుని ఆజ్ఞ ప్రకారంగా బయలుదేరిన తర్వాత ఆయన జీవితంలో చాలా ఐశ్వర్యము కలిగే అని మనము చూడవచ్చు. దాని గురించి ఆదికాండము
దాంట్లో 13వ అధ్యాయం దాంట్లో 2వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ మనం చదివేది అబ్రహాంకి ఎలాగా వెండి బంగారు కలిగాయని. ఇక్కడ మనం చదివేది అబ్రాము అంటే అబ్రహాము యొక్క పాత పేరు. అబ్రాముని తర్వాత దేవుడు అబ్రహాము అని ఆయన యొక్క పేరుని మార్చి ఇక్కడ మనం చదివేది అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అప్పుడు దీన్ని చూసేటప్పుడు మనకు అనిపిస్తుంది అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞను విని దానికి లోబడి బయలుదేరిన తర్వాత దేవుడు ఆయనకి వెండి బంగారు పశువులు ఇచ్చి దీవించే. ఇలాగా మనము దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే దేవుడు మమ్మల్ని కూడా వెండి బంగారు ఇచ్చి దీవిస్తాడు. అలాగా తలంచుతారు, అలాగా అవకాశం పడతారు. ఇది దేవుని వాక్యంలో ఉంది, దేవుని వాక్యం ప్రకారంగా అని అనిపిస్తుంది ఈ తలంపు. అది మాత్రం కాక ఇశ్రాయేల్ గురించును ఇలాగే వాళ్ళు పలుకుతారు. కాబట్టి ఇశ్రాయేల్ గురించి ఒక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇక్కడ దేవుని దాసుడైన మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఈ మాటని సెలవిస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ దేశంకి దేవుడు చెప్పే మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి తెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసేది ఏమంటే, మోషే ద్వారా దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకి ఈ మాటల్ని చెప్తున్నాడు. ఆయన చెప్పే మాట, మీ ముందర నేను నా ఆజ్ఞల్ని పెడుతున్నాను, ఈ ఆజ్ఞలకి లోబడి మీరు జీవించితే
మీ పితరులకి నేను వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరు నా ఆజ్ఞలకి లోబడి ధర్మశాస్త్రంకి లోబడి మీరు నడుచుకుంటే నేను మీకు శారీరకంగా భౌతికంగా నేను సమృద్ధి కలుగు చేస్తాను. ఈ మాటల్ని చూచి చాలామంది ఈరోజు ఇలాగే మనమును దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటే మనకి శారీరకంగా భౌతికంగా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుతాడు. ఈ లోకంలో మనకి సుఖం దొరుకుతుంది, ఈ లోకంలో మనకి డబ్బు దొరుకుతుంది, వెండి బంగారు దొరుకుతుంది అని ఇలాగా మాట్లాడేటప్పుడు ఇది సరే అనిపిస్తుంది. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని వాక్యం ప్రకారంగా ఉంది అనిపిస్తుంది. అయితే దీంట్లో ఉండే ఒక పొరపాటు ఏమంటే పాత నిబంధన కొత్త నిబంధన వీటి రెండిట్లో ఉండే వ్యత్యాసాలని మనము ఎరగకపోతున్నాం. దేవుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలంలో మనుషుని జొత్తులో వర్తించిండే విధానము వేరే వేరేగా ఉంది. అన్ని యుగాల్లో ఒకే రీతిగా మనుషుని జొత్తులో వర్తించలే. దాని గురించి దేవుని వాక్యంలో మనం ఒక వాక్యం చదువుకుందాం. ఇబ్రియలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము దాంట్లో 1-2 వచనాలు మనం చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇక్కడ మనం చదివేది ఏమంటే దేవుడు మనకిన్న ముందుగా ఉండిన మనుషులతో మన పితరులతో నానా సమయములలో నానా యుగాల్లో నానా కాలాల్లో వేరే వేరే విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడే మనము ఉదాహరణగా మనం చూస్తే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుచున్నాడు, ప్రవక్త అయిన మోషే ద్వారా. అలాగే మాట్లాడేటప్పుడు దేవుడు చెప్పింది, మీరు నా ఆజ్ఞలకి లోబడి ఉంటే నేను శారీరకంగా భౌతికంగా మీకు సమృద్ధి కలుగు చేస్తాను అని. అయితే ఎల్లప్పుడూ అలాగే మాట్లాడలే. ఇక్కడ మనం చూసేది నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడే. అయితే ఈ దినాల్లో ఈ అంతిమ కాలంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. దాని గురించి మనము 2వ వచనంలో మనం చదవచ్చు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మనం చదివేది ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒక్కొక్క యుగంలో వేరే వేరే విధంగా దేవుడు మాట్లాడింది. మనుషులకి తాను ఎవరు అని బయలుపరిచింది. ఒకే విధంగా కాదు. ఎందుకంటే మనుషులకి గ్రహించడానికి ఉండే సామర్థ్యము ఒకేనట్లు కాదు. అంతను ఒకేసారి అర్థం చేసుకునేట్లు సామర్థ్యం లేదు. కాబట్టి దేవుడు మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం కొంచెంగా తన గురించి బయలుపరుచుకొని అలాగా బయలుపరిచేటప్పుడు పాత నిబంధనలో ఉండే కాలంలో మనుషుల యొక్క తలంపు ఎలాగుండిందంటే ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉండే ప్రజలు వేరే వేరే జాతులు, వాళ్ళకి వేరే వేరే దేవతలు ఉండ్రి. అప్పుడు వాళ్ళు అనుకుంటా ఉండింది ఏమంటే, యావ దేవుడు మనకి బంగారు వెండి ఇస్తాడో, యావ దేవుడు మనకి మన శత్రువుల పైన విజయం ఇస్తాడో ఆ దేవుడే గొప్ప దేవుడు. అలాగే వారు తలంచుతూ ఉండ్రి. కాబట్టి దేవుడైన యెహోవా పాత నిబంధనలో తన ప్రజలైన ఇశ్రాయేలుకి వెండి బంగారు ఇచ్చే, అబ్రహాంకు వెండి బంగారు ఇచ్చే, వారి యొక్క శత్రువుల్ని నాశనం చేసే, ఇలా చేస్తూ ఇశ్రాయేల్ చుట్టూ ఉండే ప్రజలకి తన్ను తానే బయలుపరుచుకొని నేనే సత్యమైన దేవుడు, నేనే సర్వశక్తి కలిగిన దేవుడు అని. దాని గురించి ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే మరి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము దాంట్లో 9 నుండి 11 వరకు మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఇక్కడ మనం చూసేది భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఇలాగ దేవుడు ఆ ప్రజలకి తను తానే బయలుపరుచుకుంటూ ఉండే. దాని తర్వాత మనం చదివేది, మరి యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున
యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేలమంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఇలాగా ఇశ్రాయేల్ దేశంకి శారీరకమైన భౌతికమైన సమృద్ధి కలుగజేసి దేవుడైన యెహోవా తానే నిజమైన దేవుడు, తానే సర్వశక్తి కలిగిన దేవుడు అని బాకీ ప్రజలకి బయలుపరుచుకొని, అది మాత్రం కాక అబ్రహాము, ఇస్హాకు, యాకోబు వీరి జీవితాలని గమనించినట్లయితే వీరికి నిశ్చయంగా దేవుడు బంగారు, వెండి, ఈ ఐశ్వర్యము అంతా ఇచ్చే. అయితే వీరికి ఆ విషయాలపైన మనసు ఉండలే, వాళ్ళ మనసు దానిపైన పెట్టలే. దాని గురించి మనము ఇబ్రియులకు వ్రాయబడిన పత్రిక దాంట్లో 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇబ్రియులకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయము దాంట్లో 9, 10 మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడు అంటే అబ్రహాం గురించి మనం 8వ వాక్యంలో మనం చదువుకుంటుమే. ఇక్కడ మనం చదివేది, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడ మనం చూసేది, దేవుడు అబ్రహాంకి కనాన్ దేశము వాగ్దత్తంగా ఇచ్చే. ఆ వాగ్దత్తం ఇచ్చిండే ఆ దేశంలో కూడా ఆయన పరదేశిగా ఉండే, అన్యుడిగా ఆయన గుడారంలో ఉండే. దేవుడు అలాగా ఉండాలని ఆజ్ఞ ఇవ్వలే, అయినా కూడా ఆయన ఇలాగా నిర్ణయం చేసుకొని నేను గుడారంలో ఉండి పరదేశుడిగా ఉంటాను అని. దేవుడు ఆయనకి వెండి బంగారు ఇచ్చినా కూడా ఆ వెండి బంగారు పైన ఆయన మనసుండలే. ఈరోజు మనము ఈ విషయాల్ని చూసి మనం అంటాము, దేవునికి మనం లోబడి ఉంటే అది ఇది దొరుకుతుంది, మనకి వెండి బంగారు దొరుకుతాయి అని. అయితే అబ్రహాము వీటి కోసము ప్రార్థన చేయలే, వీటిని ఆయన వెతకలే. అయితే దేవుడు ఆయనకి ఐశ్వర్యం ఇచ్చే. అయితే ఈ ఐశ్వర్యం పైన వాడు తన మనసు పెట్టలే. కనాన్ దేశము తనకి వాగ్దత్తంగా ఇచ్చే. అయితే ఆ కనాన్ దేశంలోనే గుడారంలో ఉంటున్నాడు ఆయన కుమారుడు, ఆయన కుమారుడు ఇసాకు, యాకోబు వీరందరూ గుడారంలో ఉండ్రి. ఎందుకంటే ఇక్కడ మనం చదివేది, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అప్పుడు ఆయనకి కనాన్ దేశము ఇవ్వబడి ఉంటేను ఆ కనాన్ దేశం పైన ఆయనకి మనసుండలే, ఆ వాగ్దత్తం పైన మనసుండలే, దేవుని పైన మనసు పెట్టి ఉండే. ఆయన దేవుని యొక్క నగరం పైన మనసు పెట్టి ఉండే. ఇది మాత్రం కాక అబ్రహాం యొక్క సంతానమైన ఇశ్రాయేలీయులు, వారి గురించి మనం చూసేటప్పుడు కూడా దేవుని వాక్యంలో మనం చూసేది, ఐగుప్తు దేశంలో వారు చాలా బాధ అనుభవించిరి, చాలా కష్టం అనుభవించిరి. దానికి కారణమేమి? ప్రారంభికంగా వారు ఐగుప్తు దేశంలో పోయేటప్పుడు వారు అతిథులుగా పోయింది, గెస్టులుగా పోయింది. అక్కడ ఐగుప్తు దేశంలో వారికి మంచి సుఖము, సమృద్ధి వారికి దొరికే. యోసేపు ఉండిన కాలంలో వారు అక్కడ వెళ్ళింది. అయితే కొంచెం కాలం అయిన తర్వాత యోసేపుని ఎరుగని ఒక ఫరోన్ని దేవుడు ఐగుప్తు దేశంలో రాజుగా లేపే. అప్పుడు ఆ రాజు చాలా వీళ్ళని బాధ పెట్టేది షురూ చేసే, వీళ్ళని గులాములుగా, దాసులుగా చేసుకొని. కాబట్టి అబ్రహాం యొక్క సంతానమైన ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలు కూడా కష్టం కలిగే, ఐగుప్తు దేశంలో కష్టం కలిగే. దానికి కారణం ఏంటి? దాని ఒక కారణము, ఐగుప్తు దేశంలో వీరు దేవుడైన యెహోవాను విడిచిపెట్టి అన్య దేవుల్ని పూజించిరి. దాని గురించి మనము యెహోషువ గ్రంథంలో మనం ఒక వాక్యంలో మనం చూడగలుగుతాం. 24వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను, ఇక్కడ మనం చదివేది ఐగుప్తులోను సేవించిన దేవతలను, అప్పుడు వారు ఐగుప్తులో అన్య దేవుల్ని వారు సేవించుతూ ఉండ్రి. ఐగుప్తులోను సేవించిన దేవతలను తలగద్రోసి యెహోవానే సేవించుడి.
కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో అన్ని దేవతల్ని సేవించుతూ ఉండ్రి. దానికోసము వారికి ఒక శిక్షగా దేవుడు ఈ శ్రమల్ని అనువదించాడు. అయితే ఇది మాత్రం కాదు, దానికన్నా ముఖ్యంగా ఎందుకు ఈ శ్రమలు కలిగాయంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారికి బాగా సుఖముండే. ఐగుప్తు దేశంని వారు వదిలేసి పోవటానికి వారికి ఇష్టముండలేదు. దేవుడు వారి పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబు వీరికి వాగ్దత్తం చేసి ఉన్నాడు. అయినప్పటికీ ఈ వాగ్దత్తంని వారు విశ్వసించుతూ దాని గురించి తలంచుతూ మనము ఆ దేశంకి మనం పోవాలి అని వారు ఇష్టం పడలే. ఎందుకంటే ఐగుప్తు దేశంలో వారికి మంచి సుఖముండే. కనాన్ దేశంలో ఎంతో వేరే జాతులు ఉన్నారు. ఆ జాతుల విరుద్ధంగా యుద్ధాలు చేయాలి, వారిని ఎదిరించాలి. కాబట్టి ఐగుప్తు దేశంలో వారికి యావుగా ఇబ్బందిను లేదు, సుఖంగా వారు నివసించుతూ ఉండ్రి. దాని గురించి మనము ఆదికాండంలో మనం చూడవచ్చు. యోసేపు కాలంలో వారు చాలానే బాగా సుఖంగా వారు నివసించుతూ ఉంటారు. కాబట్టి దేవుడు వీరిని ఐగుప్తు దేశంని వదిలిపెట్టాలి, మనము కనాన్ దేశంకి పోవాలి అని మనసులో రావాలి. దానికోసము ఈ శ్రమల్ని అనువదించాయి. కాబట్టి దేవుడు వారి యొక్క సుఖంని కెదిలించేదానికోసము, వారి యొక్క సుఖంని పాడు చేసేదానికోసము ఈ శ్రమల్ని అనువదించాయి. దాని తర్వాత మోషే ద్వారా వాళ్ళని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని వచ్చే, వాళ్ళని విమోచించే. దాని తర్వాత వారు ఎర్ర సముద్రంని దాటి, దాని తర్వాత మరుభూమిలో ప్రయాణిస్తూ కనాన్ దేశంకి చేరేటప్పుడు, కనాన్ దేశంని ప్రవేశించే దానికి ముందుగా దేవుడు మోషే ద్వారా వారితో ఒక నిబంధన చేసుకొని, ఆ నిబంధనలో వాగ్దత్తము ఉంది. నిబంధన అంటే మీరు ఇటు చేస్తే నేను ఇటు చేస్తాను. అప్పుడు దేవుడు ఒక నిబంధన పెట్టే, ఆ నిబంధనలో ఒక భాగము మనం చదువుకోండి. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం. అక్కడ దేవుడు చెప్పేది, మీరు నా ఆజ్ఞలకి లోబడి ఉంటే, నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకుంటే నేను మీకు సమృద్ధి కలుగు చేస్తాను, వెండి బంగారు ఇస్తాను అని. దాని గురించి మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము దాంట్లో 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకి ఈ వాగ్దానం ఇస్తున్నాడు. మీరు నా ఆజ్ఞలకి లోబడి ఉంటే నేను మిమ్మల్ని శారీరకంగా, భౌతికంగా, సమృద్ధిగా నేను హెచ్చించుతాను. ఇది దేశంగా వారికి వాగ్దత్తం ఇవ్వబడే. అయితే వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీలు కనాన్ దేశంకి పోయిన తర్వాత, కనాన్ దేశంని ప్రవేశించిన తర్వాత అక్కడ దేశంగా వారికి సమృద్ధి కలిగే, శారీరకంగా, భౌతికంగా సమృద్ధి కలిగే. వారు దేవుడైన యెహోవా యొక్క ధర్మశాస్త్రంకి లోబడి, దేవుడైన యెహోవా ఆజ్ఞలకి లోబడి ఉన్న కాలం అంతా వారికి సమృద్ధి కలిగే. అదే సమయంలో దేవుని ఆజ్ఞలకు వారు వ్యతిరేకంగా నడిచేటప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించుతూ ఉండే. అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో
కష్టం వస్తూ ఉండే, బాధలు వస్తూ ఉండే. అయితే అదే సమయంలో ప్రవక్తలు ఉండ్రి. ఈ ప్రవక్తలైన భక్తులు వారు దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండి భయభక్తులు కలిగి వారు నడుచుకుంటూ ఉండ్రి. అయినా కూడా వాళ్ళ జీవితంలో శ్రమలు వచ్చే, వాళ్ళ జీవితంలో కష్టం వచ్చే, వాళ్ళ జీవితంలో నొప్పి వచ్చేదానికి, కష్టం వచ్చేదానికి దేవుడు అనుమతించే. వాళ్ళు పాపం చేసేదాని నుంచి కాదు, వాళ్ళు అవిధేయులుగా ఉండేదాని నుంచి కాదు, వాళ్ళు విధేయులుగా ఉండ్రి, దేవునికి నమ్మతగిన వారై ఉండ్రి. బాకీ దేశమంతా దేవుణ్ణి వదిలేసి అన్య దేవుల్ని సేవించేటప్పుడు వారు దేవుని కోసం నమ్మతగిన వారై నిలిచి ఉత్సాహం గల వారై వారు మిగతా ప్రజలకు అందరికీ యెహోవా దేవుని వైపు తిరిగించటానికి వారు ప్రయత్నం చేసి, అయినా కూడా వారి జీవితంలో శ్రమలు కలిగాయి. వారు దేవుని ఆజ్ఞలు అనుసరించితే కూడా వారికి ఈ లోకంలో వారికి సుఖం కలగలే, వారికి వెండి బంగారం కలగలే. దాని గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము దాంట్లో 12వ వచనం మనం చదువుకుందాం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ ప్రభు సెలవిచ్చే మాట మీకు పూర్వముందుండిన అంటే మనకిన్న ముందుగా ఉండిన పాత నిబంధన యొక్క ప్రవక్తలను వారు హింసించిరి. ఈ ప్రవక్తలు పాత నిబంధన కాలంలో ఉండిన ప్రవక్తలు దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తూ ఉండలే, అయినా కూడా వారి జీవితంలో హింస కలిగే. దీని గురించి మనము ఇబ్రియులకు వ్రాయబడిన పత్రికలోను మనం చూడవచ్చు. ఇబ్రియులకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయము దాంట్లో 35 నుండి 38 వరకు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారము వలన కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అటివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇక్కడ మనం చూసేది ఈ ప్రవక్తలకి ఎంత హింస కలిగే. వారు దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండి నడిచిన వారు, అయినప్పటికీ వారికి ఇంత హింస కలిగే. అది మాత్రం కాక పాత నిబంధన యుగంలో కూడా దేవుడు తన ప్రజలకి దేశంగాను వ్యక్తులుగాను వారి జీవితంలో పాపం ఉండేటప్పుడు, వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడిచేటప్పుడు వారి జీవితంలో కష్టము కలుగు చేస్తూ ఉండే. దాని గురించి మనము పాత నిబంధనలో కూడా చూడవచ్చు, కొత్త నిబంధనలో కూడా చూడవచ్చు. పాత నిబంధనలో కొన్ని వచనాల్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనం. కీర్తన రాసే దావీదు ఇక్కడ చెప్పేది, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అప్పుడు మన జీవితంలో కష్టాలు వచ్చేటప్పుడు దేవుని వాక్యంని మనము నేర్చుకుంటాము. దేవుని వాక్యం ద్వారా మనము శుద్ధీకరింపబడతాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఇక్కడ యోబు యొక్క స్నేహితుడు ఈ మాట చెప్పుచున్నాడు. యోబు జీవితంలో బాధలు కలిగేటప్పుడు వాని 3 స్నేహితులు వచ్చి, నీ జీవితంలో ఏమైనా పాపం ఉండొచ్చు, దేవుడు నిన్ను తిద్దుతూ ఉండవచ్చు అని చెప్తున్నారు. అయితే మనకి తెలుసు యోబు జీవితంలో పాపం ఉండేదాని నుంచి కాదు ఆ శ్రమలు వచ్చింది. దేవుడు కడిసిగా దాని గురించి చెప్పేది మనం చూడవచ్చు. అయితే ఈ వాక్యం నుండి మనకు అర్థమయ్యేది, యోబు ఉండిన కాలంలో దేవుని ప్రజలకి ఈ ఒక మాట తేటగా తెలిసి ఉండే, మన జీవితంలో పాపం ఉండేటప్పుడు దేవుడు మనకి శిక్షిస్తాడు అని. దాని గురించి బాగా వారికి తెలిసి ఉండే. అది మాత్రం కాక కీర్తనలో 94వ కీర్తనము దాంట్లో 12వ వచనం,
యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఇక్కడ కీర్తన రాసేవాడు చెప్పేది నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అది మాత్రం కాక సామెతలు 3వ అధ్యాయము దాంట్లో 11వ వచనము 12వ వచనము, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అప్పుడు దేవుడు మమ్మల్ని గద్దించేటప్పుడు, దేవుడు మమ్మల్ని శిక్షించేటప్పుడు ఆయన మమ్మల్ని ఎంత ప్రేమించుచున్నాడు అని మనకి బయలుపరుచుతున్నాడు. ఈ మాటనే కొత్త నిబంధనలో కూడా దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేపిస్తుంది. ఇబ్రియులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయము దాంట్లో 5-6 వచనాలు, మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. అప్పుడు మన జీవితంలో శ్రమలు కలిగేటప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆయన ప్రేమను బట్టి మమ్మల్ని గద్దించుతున్నాడు, మమ్మల్ని శిక్షించుతున్నాడు అనే మాటని మనము మర్చిపోకూడదు అని దేవుని వాక్యం కొత్త నిబంధనలో కూడా ఇక్కడ ఇబ్రియులకు వ్రాయబడిన పత్రికలో మనకి జ్ఞాపకం చేపిస్తూ ఉంది. అప్పుడు మన జీవితంలో పొరపాట్లు పాపాలు ఉండేటప్పుడు దేవుడు మమ్మల్ని గద్దించుతాడు, శిక్షించుతాడు, మన జీవితంలో శ్రమలు అనుభవిస్తాడు అని మనము దేవుని వాక్యంలో పాత నిబంధనలోనూ చూడవచ్చు, కొత్త నిబంధనలోనూ మనం చూడవచ్చు. అయితే పాత నిబంధనలో దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండేటప్పుడు దేశంగా ఇశ్రాయేల్కు శారీరకంగా, భౌతికంగా, ఆర్థికంగా దేవుడు దీవించి వారిని సమృద్ధి కలిగి చేసే. అయితే వ్యక్తిగతంగా ప్రవక్తలు బాధపడ్రి, హింసపడ్రి అని మనం చూస్తుంది. అయితే పాత నిబంధనలో మీరు నా నామం కోసం ఇలాగా కష్టం పడతారు, మీరు సరిగ్గా నడిస్తే కూడా మీరు కష్టం పడతారు, మీరు నా ఆజ్ఞలకి లోబడి ఉంటే కూడా మీరు కష్టం పడతారు అని ఎక్కడనూ రాయబడలే. అయితే కొత్త నిబంధనలో వచ్చేటప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దీని గురించి సువార్తల్లో మనము చెప్పేనట్ల మనం చూడవచ్చు. అది కాక కొత్త నిబంధనలో ఉండే పత్రికల్లో, అపోస్తలుల కార్యముల్లో ఉండే ఇతిహాసంలోనూ మనం చూడవచ్చు. సంఘము దేవునికి లోబడి ఉండి నమ్మతగినదై నడిచేటప్పుడు కూడా సంఘములో హింస కలుగుతుంది, బాధ కలుగుతుంది, శ్రమలు వస్తాయని మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. దాని గురించి దేవుని వాక్యం నుండి కొద్ది వచనాలు మనము చదువుకుందాం. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము దాంట్లో 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది మనము క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికేయడానికి మనకి ఉద్దేశం ఉంటే, మనము ఆశపడితే, మనం ఈ ప్రస్తుత లోకంలో మనకి హింస కలుగుతుంది, మనకి శ్రమలు వస్తాయి, మనకి నొప్పి ఇబ్బందులు కలుగుతాయి అని మనము ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. అది మాత్రం కాక మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము దాంట్లో 22వ వచనం మనం చదువుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తానే మనకి ఈ మాట సెలవిస్తున్నాడు. నా నామము నిమిత్తము అందరి చేత మీరేం చేస్తారు? ద్వేషింపబడుదురు. దాని తర్వాత ఆయన చెప్పేది, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. అప్పుడు మన జీవితంలో ఎంతే కష్టం వచ్చినా, ఎంతే హింస కలిగినా మనము ఆయన్ని, ప్రభువుని మనము ఉపేక్షించక ఆయన ఎదుట మనము అంతిమ వరకు నమ్మతగిన వారై నిలబడి ఉంటే మనము రక్షింపబడదాం, మనము ఆయన ముందర నిలిచేదానికి అవకాశం అవుతుంది. అది కాక అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను
అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ అపోస్తులైన పౌలు, బర్నబాసు విశ్వాసులకి ఈ మాటలు చెప్పుచున్నారు. మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉంది అని. అది కాక యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తానే చెప్పే ఒక మాట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. ఎంత తేటగా ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. మన హృదయాల్లో దుఃఖం కలిగజేసేదానికి కాదు ఈ మాట ప్రభు మనతో చెప్తా ఉండేది. మన జీవితంలో ఏమన్నీ మనము అనుభవిస్తామో అని మనం తెలుసుకో ఉండాలి. మనకి ఆశ్చర్యం కాకూడదు. మన జీవితంలో శ్రమలు వచ్చేటప్పుడు మనకు ఆశ్చర్యం కాకూడదు. అది మాత్రం కాక మనము ధైర్యంగా ఉండాలి. ఇక్కడ మనం దేవుని వాక్యం చదివేది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. అప్పుడు మన ప్రభువు ఈ లోకముని జయించినవాడు, మరణంని పాతాళంని జయించినవాడు. కాబట్టి మనము ధైర్యంగా ఈ అన్ని శ్రమల్ని మనము ఎదిరించవచ్చు. అది మాత్రం కాక మనము సంఘం యొక్క ఇతిహాసంని గమనించేటప్పుడు అపొస్తలుల కార్యములలో సంఘంకి ఎలాగా బాధలు కలిగే, హింస కలిగే అని మనం చదవచ్చు. దాని గురించి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము దాంట్లో 1వ వచనం నుండి మనం చదువుదాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. అప్పుడు సంఘంకి ఒక గొప్ప హింస కలిగే. దాని తర్వాత దేవుని వాక్యం చెప్పేది, భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. మనకి స్టెఫను గురించి తెలుసు. కొత్త నిబంధన సంఘంలో మొదటి హుతాత్ముడైన ఒక విశ్వాసి అయి ఉండే స్టెఫను. ఆయన గురించి ఇక్కడ వాయబడి ఉంది. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అప్పుడు అపొస్తలుల కార్యంలో మనము సంఘం యొక్క ఇతిహాసాన్ని మనము గమనించేటప్పుడు ప్రారంభం నుండినే సంఘంకి ఈ ప్రస్తుత లోకంలో హింస కలిగే అని మనం చూడవచ్చు. ఇది శిక్ష అయి ఉండలే. వారు దేవుని ఆజ్ఞల్ని గైకొని దేవుని ఆజ్ఞలకి లోబడి ఉండి నడుస్తూ ఉండ్రి. భయము భక్తులు కలిగి జీవిస్తూ ఉండ్రి. అయినప్పటికీ వారి జీవితంలో ఇలాగా హింస కలిగి. అయితే ఈరోజు అనేకులు చెప్పే మాట, మనము దేవుని ఆజ్ఞలకి మనము లోబడి ఉంటే మన జీవితంలో ఇబ్బందులు రావు, మన జీవితంలో శ్రమలు రావు అని. అయితే దేవుని వాక్యం అలాగా చెప్పదు. ఈ ప్రస్తుత లోకంలో మనకి సుఖం దొరుకుతుంది అనే ఆ తలంకి విరుద్ధంగా అనేక ఉపదేశాలు మనము కొత్త నిబంధనలో మనం చూడగలుగుతాం. దాని గురించి మనము కొద్ది వాక్యాలు మనం చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 9వ అధ్యాయము దాంట్లో 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మనము వెంబడించాలి అంటే ఈ ప్రస్తుత లోకంలో మనకి సుఖము దొరకదు. ఇక్కడ ప్రభు సెలవిచ్చేది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అది కాక లూకా సువార్త 14వ అధ్యాయము 26 నుండి 33 వరకు చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు.
మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేక పోయెనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడ. శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మనము వెంబడించాలి అంటే అది సులభం కాదు. మనకు కలిగిండే అన్ని విషయాల్ని మనము వదిలేసి పెట్టాలి. మన కోసం మనం జీవించితే మనము ప్రభుని వెంబడించలేము. అది మాత్రం కాక మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30వ వచనం మనం చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇక్కడ ప్రభు నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పేటప్పుడు మనం ఈ మాటని విని మనకి ప్రస్తుత లోకంలో విశ్రాంతి దొరుకుతుంది, మనకి సుఖం దొరుకుతుంది అని మనం తలంచవచ్చు. అలాగా ఎంతోమంది తలంచుతున్నారు. ప్రభు యొద్ద మనం వస్తే మనకి విశ్రాంతి దొరుకుతుంది. అయితే దాని తర్వాత మనం చదివేది, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు ప్రభు యొక్క కాడి మనము ఎత్తాలి అని మనం ఇక్కడ చదువుతున్నాం. మనం అనుకుంది మనకి సుఖం దొరుకుతుంది. అయితే ప్రభు చెప్పేది మనము కాడి ఎత్తాలి. దాని తర్వాత ప్రభు చెప్పేది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఇక్కడ విశ్రాంతి అని చెప్పేటప్పుడు మన శరీరంకి దొరికే విశ్రాంతి కాదు, శారీరకమైన భౌతికమైన విశ్రాంతి అథవా సుఖం గురించి కాదు ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉండేది. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు ఈ విశ్రాంతి అని చెప్పేది ఆధ్యాత్మికమైన ఒక విషయమైంది. ఇది శారీరకమైన సుఖం గురించి కాదు. ఈరోజు మోక్షం పొందేదానికోసం, ఆధ్యాత్మికమైన రక్షణ పొందేదానికోసం, తమ పాపములు విమోచింపబడటాని కోసం ఎంతో కష్టపడే ప్రజల్ని మనం చూస్తున్నాం. ఆ ప్రజల్ని చూసి ప్రభు సెలవిచ్చింది, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అప్పుడు ప్రభువు యొక్క కాడి అంటే తన ఆజ్ఞలు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు మనము సువార్తలో చూడవచ్చు. అది కాక తన అపొస్తలుల ద్వారా మనకి తన ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. పత్రికల్లో మనం చూడవచ్చు. కొత్త నిబంధనలో ఉండే ఆజ్ఞలు ప్రభు యొక్క కాడి అయి ఉంది. ఆ కాడి మన మీద తీసుకొని ఆయనతో కూడా మనం నడవాలి. దాని గురించి మనము ఇక్కడ చదువుతున్నాం. అప్పుడు ప్రభువుని మనము వెంబడించేటప్పుడు ఈ ప్రస్తుత లోకంలో మనకి సుఖం దొరుకుతుంది అనుకోకూడదు. మనము ఆయన యొక్క కాడిని మొయ్యాలి. అది మాత్రం కాక మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇక్కడ ప్రభు సెలవిచ్చేది ద్వారము ఇరుకై ఉన్నది. ఇరుకైన ద్వారమును మనము ప్రవేశించాలి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. విశాలమైన వెడల్పైన దారిలో నడిచేది చాలా సులభం. అయితే మనము ఇరుకు ద్వారంలో మనము ప్రవేశించి సంకుచితమైన మార్గంలో మనము నడవాలి. దాని తర్వాత మనం
చదివేది, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. కాబట్టి క్రైస్తవ మార్గం అనేది విశాలమైన ఒక మార్గం కాదు, వెడల్పు అయిన ఒక మార్గం కాదు, సంకుచితమైన ఒక మార్గం. ఇరుకైన ద్వారంలో మనము ప్రవేశించాలి. అప్పుడు ఈ లోకంలో మనకి సుఖం దొరకదు. అది మాత్రం కాక రోమీయులకు వ్రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాం కాబట్టి దేవుని వారసులై ఉన్నాం. అయినప్పటికీ మనము క్రీస్తుతో కూడా మహిమ పొందాలంటే మనం ఆయనతో కూడా శ్రమపడాలి. మనము ఆయనతో శ్రమపడిన ఎడల మనము ఆయనతో కూడా మహిమ పొందుతాం. అది కాక తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఇక్కడ ఆధ్యాత్మికమైన ఒక విషయం రాయబడి ఉంది. ఆయనతో కూడా మనము చనిపోయి ఉంటే మనము ఆయనతో కూడా బ్రతుకుతాము. దాని తర్వాత సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అప్పుడు ఆయనతో కూడా ఏలాలి అంటే ఆయనతో కూడా మనము సహించాలి. శ్రమలు, బాధలు, మనము ఇబ్బందుల్ని మనము సహించాలి. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. అది కాక కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలని చదువుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది, మనం జీవించాల్సిండేది మన కోసం కాదు. ప్రభువు మన కోసం ఎందుకు మృతి పొందింది? మనం ఈ ప్రస్తుత లోకంలో సుఖంగా ఉండేదానికోసం కాదు. ఇక్కడ మనం చదివేది, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. అప్పుడు క్రీస్తు యొక్క సిలువని మనం చూసేటప్పుడు ఆయన మన కోసం ఎందుకు చనిపోయింది? మన కోసం జీవించడానికి కోసం కాదు. మనము ఆయన కోసం జీవించాలి. మన ఇష్టాలు కాదు, మన కోరికలు కాదు, ఆయన చిత్తం ప్రకారంగా మనం జీవించాలి. దానికోసం ఆయన మన కోసం మృతి పొందే అని మనం దేవుని వాక్యంలో తేటగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ ప్రస్తుత లోకంలో మనకి సుఖం దేవుడు ఇస్తాడు అని మనం తలించేది దేవుని వాక్యం ప్రకారం కాదే కాదు. కొత్త నిబంధనలో దేవుని వాక్యం మనకి ఇచ్చే ఉపదేశాలని మనం గమనించినట్లయితే మనము దేవుని వాక్యంలో మరలా చూసేది, మనము ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం మనం సహించాలి, ఆయన చిత్తంని మనం నెరవేర్చాలి. ఇదే కొత్త నిబంధనలో ఉండే సంఘంకి దేవుడు ఇచ్చిండే ఉపదేశము. మొదటి శతాబ్దం నుండి ఈ రోజు వరకు ఉండే సంఘంకి ఇచ్చిండే ఉపదేశం ఒకటే. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘం అనేది ఒకటే అయి ఉంది. సమస్త సంఘంకి ఒకే ఉపదేశము దేవుని వాక్యంలో ఇచ్చిండేది. దేవునికి డబల్ స్టాండర్డ్స్ లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపదేశం లేదు. సమస్త సంఘంకి ఒకే ఉపదేశం ఇచ్చిండేది. ఆ ఉపదేశంని మనము కొత్త నిబంధనలో ఉండే ప్రకటన ద్వారా మనం చూడవచ్చు. ఆ ప్రకటన మొదటి శతాబ్దంలో ఇవ్వబడే, ఆ మొదటి శతాబ్దంలో ఇవ్వబడిన ఆ ప్రకటన ప్రకారమే మనము జీవించాలి. ప్రభు యొక్క సంఘము కట్టబడుతూ ఉండేటప్పుడు ఆ మొదటి శతాబ్దంలో ఉండిన అదే లెవెల్లో మనం కట్టబడాలి. దాని గురించి దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది. దాని గురించి దేవుని వాక్యం నుండి చదువుదాం. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయము దాంట్లో 20 నుండి 22 వరకు చదువుదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది.
ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ దేవుని సంఘము ఒక దేవాలయంగా, ఒక కట్టడంగా రూపించబడింది. ఒక కట్టడంని మనము కట్టేటప్పుడు మొదటగా మనము ఒక పునాది వేస్తాం, ఒక ఫౌండేషన్ వేస్తాం. ఆ పునాది రాయిలు వేసేటప్పుడు మొదటి రాయి అనేది ముఖ్యమైన మూలరాయి, ఒక మూలరాయి మనం వేస్తాం. అప్పుడు దేవుని సంఘంలో ముఖ్యమైన మూలరాయి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు ఈ ముఖ్యమైన మూలరాయి మొదటిగా ఎందుకు వేస్తాం? ఎందుకంటే మిగతా అన్ని రాయిలు కూడా అదే లెవెల్లో కూర్చోవాలి, అదే సైజులో కూర్చోవాలి. అప్పుడు ముఖ్యమైన మూలరాయి వేసిన తర్వాత వేరే పునాది రాయల్ని వేస్తారు. అప్పుడు ఈ పునాది రాయలు ఎవరు అంటే మొదటి శతాబ్దంలో ఉన్న ప్రవక్తలు, అపోస్తులైన పౌలు, అది కాక అపోస్తులైన పేతురు, యోహాను, యాకోబు, వీరి ద్వారా దేవుడు తన సంఘంకి కొత్త నిబంధన యొక్క ఉపదేశంని ఇచ్చాడు. దేవుని సంఘం ఎట్లా నడవాలి, ఈ ప్రపంచంలో ఎలాగుండాలి, వీటన్నిటి గురించి దేవుడు తన అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఉపదేశము కొత్త నిబంధనలో ఉండే పుస్తకాల్లో తన అపోస్తుల ద్వారా ఇచ్చి ఉన్నాడు. ఆ ఉపదేశం ప్రకారంగా దేవుని సంఘం నడవాలి. ఈ ప్రపంచంలో దేవుని సంఘం ఆ ఉపదేశం ప్రకారంగా నడవాలి. దేవుని సంఘంకి ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క ఉపదేశం కాదు, ఒకే ఉపదేశం మనకి దొరికి ఉండేది. అప్పుడు ముఖ్యమైన మూలరాయి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దేవాలయంకి పునాదిగా వేయబడ్డాడు. దాని తర్వాత పునాది రాయలైన కొత్త నిబంధన యొక్క ప్రవక్తలు, అపోస్తులు వేయబడ్డారు. ఈ పునాది పైన మేము కట్టుబడుతున్నాం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లెవెల్, ఆ ఒక స్థాయి, ఆ లెవెల్లోనే, ఆ మట్టంకే మిగతా పునాది రాయలైన అపోస్తులు, ప్రవక్తలు వేయబడ్డారు. ఆ లెవెల్లోనే, ఆ మట్టంలోనే మనమును వేయబడాలి. ఇలాగా ఒక కట్టడంని, ఒక బిల్డింగ్ని కట్టేటప్పుడు ఒక యంత్రంని ఉపయోగిస్తారు. దాన్ని మనము నూలుగుండు అంటాం. మనం ఒక గోడని కట్టేటప్పుడు ఆ గోడ నేరుగా ఉందా లేదా అని చూడటానికి ఆ నూలుగుండు ఉపయోగిస్తాం. అప్పుడు దేవుని ఆలయమైన దేవుని సంఘము కట్టబడేటప్పుడు దేవుడు ఆ నూలుగుండిని పెట్టి చూస్తున్నాడు. ఈ శతాబ్దంలో 20వ శతాబ్దము, 21వ శతాబ్దంలో ఉండే మనము ఆ మొదటి శతాబ్దంలో వేయబడిన ఆ ముఖ్యమైన మూలరాయి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మట్టంలో మనం ఉన్నామా? కొత్త నిబంధన యొక్క అపోస్తులు, ప్రవక్తల యొక్క మట్టంలో ఉన్నామా? అదే మట్టంలో, అంటే మొదటి శతాబ్దంలో ఉండిన సంఘం యొక్క అదే లెవెల్లో మనం ఉన్నామా లేదా అని నూలుగుండు పెట్టి దేవుడు చూస్తున్నాడు. ఈ నూలుగుండు గురించి మనము దేవుని వాక్యంలో జకర్యా ప్రవక్త యొక్క పుస్తకంలో మనం చదవచ్చు. జకర్యా 4వ అధ్యాయము దాంట్లో 10వ వచనం మనం చదువుకుందాం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. అప్పుడు దేవుడైన యెహోవా యొక్క నేత్రములు ఇక్కడ జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుని చూస్తున్నాయి. ఇక్కడ మనం చూసే సందర్భం ఏమంటే, యెరూషలేం పట్టణంలో దేవాలయం కట్టబడేటప్పుడు దేవుడు జెరుబ్బాబెల్ని దేవుని ఆలయంని కట్టేదానికి వాడుతున్నాడు. అప్పుడు అలాగా జెరుబ్బాబెల్ దేవాలయంని కట్టేటప్పుడు దేవుడైన యెహోవా జెరుబ్బాబెల్ చేతిలో గుండు నూలుని చూచి సంతోషించుతున్నాడు. ఎలాగా పాత నిబంధనలో దేవుడు యెరూషలేం పట్టణంలో దేవాలయంని కట్టించునో, అలాగే కొత్త నిబంధనలో ఇప్పుడు దేవుడు మమ్మల్ని, దేవుని సంఘంని ఆలయంగా కట్టుతున్నాడు. అలాగ కట్టేటప్పుడు ఈ గుండు నూలుని చూచి దేవుడు సంతోషించుతాడు. దేవుని నేత్రాలు ఈ గుండు నూలు పైన ఉంది. ఎందుకంటే ఈ గుండు నూలుని చూసేటప్పుడు తెలిసేది కింద ఉండే ఆ పునాది యొక్క మట్టంకే పూర్తి గోడ నేరుగా నిలిచింది అని. అప్పుడు పునాదిలో మనం చూసిన
ముఖ్యమైన మూలరాయి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అది కాక మిగతా పునాది రాయులైన కొత్త నిబంధన యొక్క అపోస్తులు, ప్రవక్తులు, వారి యొక్క మట్టంకే మనము కట్టబడుతున్నాం. ఆ ముఖ్యమైన మూలరాయి, పునాది రాయులు అవన్నీ మొదటి శతాబ్దంలో వేయబడ్డాయి. దాని తర్వాత 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, ఇప్పుడు 21వ శతాబ్దంలో మనం ఉండేటప్పుడు మనము అదే మట్టంలో కట్టబడుతున్నాం. మనకి ఇవ్వబడిన ఉపదేశం అదే అయ్యింది, వేరే వేరే ఉపదేశం లేదు. అప్పుడు మనకుండే ఆ రూపం, మనకుండే ఆ లెవెల్, మట్టం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ ముఖ్యమైన మూలరాయి. అందుకే మనం దేవుని వాక్యంలో వేరే ఎన్నో చోట్ల మనం చదువుతాం, మనం క్రీస్తు వలె కావాలి, క్రీస్తు యొక్క స్వభావంకి మనం అనురూపంగా మార్చబడాలి అని చదువుతాం. కాబట్టి దేవుని సంఘం యొక్క మట్టం, ఒక లెవెల్, అది ఒకే మట్టంగా ఉంది. మొదటి శతాబ్దం నుండి ఈ పొద్దు వరకు అది ఒకే లెవెల్గా ఉంది. అప్పుడు దేవుని సంఘంకి ఇవ్వబడిన ఉపదేశం అనేది ఒకే ఉపదేశం. ఒక్కొక్క కాలంలో ఈ ఉపదేశం మారుతా పోతా లేదు. అప్పుడు ఒకవేళ ఇలాగ మీరు అడగచ్చు, ఒక 1000 సంవత్సరాలు వెనుక దేవుని సంఘం యొక్క అవస్థ ఇలాగే ఉండలే కదా, మనకి ఈరోజు తెలిసి ఉన్న ఉపదేశము ముందుగా తెలియక ఉండే కదా, దాని తర్వాత నవీకరణం జరిగే, దాని తర్వాత కదా ఈ ఉపదేశాలన్నీ మనకి తెలిసింది. అయితే నవీకరణం అంటే ఏమిటి? నవీకరణం అంటే ఇంగ్లీష్లో రిఫార్మేషన్ అంటాము. సంఘం యొక్క రిఫార్మేషన్ అంటే ఏమిటి? నవీకరణం అంటే ఏమిటి? దేవుని సంఘానికి మొదటి శతాబ్దంలో అపోస్తలుల ద్వారా ఉపదేశం ఇవ్వబడింది. ఆ ఉపదేశం మారలే, ఈ పొద్దు కూడా ఆ ఉపదేశం స్థాయిగా ఉంది. అయితే 4వ శతాబ్దంలో కాన్స్టంటీన్ అనే ఒక రోమీ చక్రవర్తి క్రైస్తవ మార్గాన్ని అంగీకరించినాడు. అలాగా అంగీకరించేటప్పుడు ఒక పెద్ద మార్పు జరిగింది. దానికన్నా ముందుగా దేవుని సంఘానికి హింస కలుగుతూ ఉండింది. రోమీలు, యూదులు దేవుని సంఘాన్ని హింసిస్తూ ఉండ్రి. అయితే ఇలాగా ఒక రోమీ చక్రవర్తి కాన్స్టంటీన్ క్రైస్తవ మార్గంని అంగీకరించేటప్పుడు క్రైస్తవులకి స్వాతంత్రం దొరికే. దాని తర్వాత వారు స్వాతంత్ర్యంగా వారు క్రైస్తవ మార్గంని ఆచరించవచ్చు. దాని తర్వాత క్రైస్తవ మార్గానికి హింస లేదు. అయితే కాన్స్టంటీన్ ఇలాగా క్రైస్తవ మార్గాన్ని అంగీకరించేటప్పుడు తాను సరిగ్గా దేవుని వాక్యంలో ఉండే సత్యంని ఎరిగి కాదు ఒక క్రైస్తవుడైంది. తాను ఒక క్రైస్తవుడు అయ్యేదానికి ఒక కారణం ఏమై ఉండింది అంటే, తాను క్రైస్తవుల్ని చూసేటప్పుడు వారు అన్యోన్యం చాలా ప్రేమిస్తూ ఉండ్రి. ఈ క్రైస్తవ ప్రేమని చూసేటప్పుడు, వారి యొక్క ఐక్యత చూసేటప్పుడు తనకి చాలా నచ్చింది. నా సైనికులు కూడా, నా ప్రజలు కూడా ఇలాగా అన్యోన్యం ప్రేమిస్తే, ఐక్యంగా ఉంటే ఎంతో బాగుంటుంది అనుకొని క్రైస్తవ మార్గంలో తాను వచ్చినాడు. అది కాక తాను ఒక దర్శనము చూసినాడు అని మనము ఇతిహాసంలో చదవచ్చు. అప్పుడు కాన్స్టంటీన్ చక్రవర్తి క్రైస్తవ మార్గంలో వచ్చింది ఆధ్యాత్మికమైన ఒక కారణం కోసం కాదు, రాజకీయమైన ఒక కారణం కోసం, వేరే లౌకికమైన కారణం కోసం ఆయన ఈ మార్గంకి వచ్చాడు. అలాగా కాన్స్టంటీన్ చక్రవర్తి ఒక క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవ మార్గానికి ఒక గొప్ప మార్పు జరిగింది. క్రైస్తవ మార్గము ఈ లోకంలో ఉండిన అన్య దేవీ దేవతల్ని సేవించే సాంగ్యాలు, ఆచరణలు ఇవన్నీ మిశ్రితమైంది. అప్పుడు సంఘంలో దేవుని వాక్యంలో లేక ఉండే, కొత్త నిబంధనలో లేక ఉండే మాటలు సంఘం లోపలికి వచ్చేది ప్రారంభించినాయి. పండుగలు, సాంగ్యాలు, ఆచరణలు, నియమనిష్టలు ఇవన్నీ వచ్చేదానికి ప్రారంభమైంది. దీని ద్వారా రోమన్ క్యాథలిక్ అనే సంఘమును పుట్టింది. రోమన్ క్యాథలిక్ సంఘము ఆ కాలంలో లోకం పైన రాజ్యం చేస్తూ ఉండే. అలాగా రోమన్ క్యాథలిక్ సంఘము లోకం పైన రాజ్యం చేసేదాని నుంచి కొత్త నిబంధనలో ఉండే ఉపదేశాలన్నీ అమర్చబడ్డాయి. అవన్నీ మంటలో పూడ్చి లోపల పెట్టేతారా ఈ సత్యాంశాలన్నీ అమర్చబడ్డాయి. అయితే నవీకరణం ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా ఒక్కొక్క సేవకుల్ని లేపి ఈ ఉపదేశాలని అవతలు తెచ్చే. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, జ్వింగ్లీ ఈ సేవకుల ద్వారా దేవుడు తన సంఘంలో ఉండిన కొత్త నిబంధన యొక్క ఉపదేశాలని బయటకు తెచ్చే.
అప్పుడు అంతవరకు అమర్చబడి ఉండిన ఆ ఉపదేశాలన్నీ ఒకేసారి కాదు, అదన్నీ బయట వచ్చింది. దేవుడు కొంచెం కొంచెంగా ఇవన్నీ బయలుపరుచుతా వచ్చాయి. కడపటిగా 20వ శతాబ్దం యొక్క ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు అనే మూవ్మెంట్ ద్వారా అంతవరకు మిగిలి ఉండిన కొత్త నిబంధన యొక్క ఉపదేశాల్ని బయలుపరిచాయి. అప్పుడు నవీకరణం ద్వారా, రిఫార్మేషన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంఘానికి కొత్త నిబంధన యొక్క ఉపదేశాల్ని కొంచెం కొంచెంగా బయలుపరుచుతూ వచ్చినాడు. అయితే కొత్త నిబంధన యొక్క ఉపదేశం అనేది ఒకటే. నవీకరణం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొత్త ఉపదేశంని ఇవ్వలే. మొదటి శతాబ్దంలో వేయబడిన పునాదిలో ఉండిన ఉపదేశాల్ని బయలుపరుచుతూ వచ్చి ఉన్నాడు. కాబట్టి మనమందరము ఈ 21వ శతాబ్దంలో మొదటి శతాబ్దంలో ఉండిన ఆ ఉపదేశంది మట్టుకే మనము ఎదగాలి, మనమును అదే లెవెల్లో కట్టబడాలి. కాబట్టి మన ఉపదేశము వేరే కాదు. దేవుడు తన సంఘానికి ఉపదేశం ఇచ్చేటప్పుడు ఆ ఉపదేశం ఒకేసారి ఇవ్వబడింది అని దేవుని వాక్యం చెప్తుంది. యూదా వ్రాసిన పత్రిక 3వ వాక్యంలో దాని గురించి మనం చదవచ్చు. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అప్పుడు ఇక్కడ మనం చదివేది పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము. అప్పుడు మొదటి శతాబ్దంలో దేవుడు ఒకేసారే తన సంఘానికి తన బోధని అప్పగించాడు. ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క శతాబ్దంలో దేవుని సంఘానికి వేరే బోధ లేదు. ఒకే బోధ ఒకేసారి దేవుడు మొదటి శతాబ్దంలో తన అపొస్తలుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా అప్పగించాడు. అప్పుడు మొదటి శతాబ్దంలోనూ క్రైస్తవులకి శ్రమ ఉండింది, కష్టం ఉండింది ఈ లోకంలో. ఈరోజు కూడా మనకి శ్రమలుంది, కష్టం ఉంది. అది మారలే, క్రైస్తవ మార్గం మారలేదు. అయితే కొందరు ఇలా చెప్తారు, కాలం మారిపోయింది, మొదటి శతాబ్దంలో ఉండే తర కాదు ఇప్పుడు కాలం అని. అయితే దేవుని వాక్యం మనకి ఇచ్చి ఉండే ఉపదేశం అనేది ఒకటే ఉపదేశం. అది మాత్రం కాక ఇంకా కొందరు ఇలాగను చెప్తారు, క్రైస్తవ జీవితంలో ప్రారంభంలో కష్టాలు ఉంటాయి, అయితే పోతా మనము ప్రభు చిత్తం ప్రకారంగా మనం నడుచుకుంటే ప్రభువు మనకి సుఖము కలుగు చేస్తాడు. ఈ లోకంలో మనకి ఐశ్వర్యము, సుఖము, వెండి బంగారు మనకి దొరుకుతుంది అని. అయితే దేవుని వాక్యంలో చూసేనట్లయితే అపొస్తలుల జీవితాలని మనము గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలుని మనం చూడవచ్చు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించడానికి ప్రారంభించేటప్పుడు ఎంతో కష్టాలు వచ్చినాయి, ఎంతో శ్రమలు వచ్చినాయి. దాని తర్వాత ఆయన సేవలో ఎదిగి ముందుకు పోయేటప్పుడు ఆయన జీవితంలో ఉండిన శ్రమలు తక్కువ కాలేదు, అది ఇంకా ఎక్కువే అయితా పోయినాయి. దాని గురించి మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. కొరింథీ సంఘానికి వ్రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, దాంట్లో 11 నుండి 13 వరకు మనం చదువుకుందాం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక వ్రాసేటప్పుడు చెప్పే మాట, అందరికీ పెంటగాను, లోకమునకు మురికిగాను. అది కాక ఆయన చెప్పేది ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. అది కాక 11వ వచనంలోనూ మనం చదివింది ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము. అప్పుడు ప్రారంభంలో మాత్రం కాదు, అపొస్తలుడైన పౌలు జీవితంలో కష్టాలు వచ్చింది. అప్పుడు అపొస్తలుడైన పౌలు ఇంతన్నీ సేవ చేసినా కూడా, ఎంతో సంఘాలని ఏషియాలో, యూరప్లో అన్నీ స్థాపించినా కూడా ఆయన జీవితంలో ఈ లోకంలో సుఖం దొరకలే, ఆయనకి వెండి బంగారు దొరకలే, ఆయనకి కష్టాలు దొరికినాయి. అయితే ఈరోజు మనం చెప్పేది
ప్రారంభంలో కష్టం ఉంటుంది, పోతా పోతా దేవుడు మనకి సుఖమిస్తాడు అని. అయితే అపొస్తలుడైన పౌలు యొక్క అంత్యం ఎలాగ జరిగింది అని మనం చూడవచ్చు. దేవుని వాక్యంలో చూసినట్లయితే తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో దాని గురించి మనం చదువుదాం. 6వ వచనం నుండి 10 వరకు మనం చదువుదాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది, మంచి పోరాటము పోరాడి తిని, ఆ పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఈ పత్రిక తిమోతికి వ్రాసేటప్పుడు ఆయన రోమా నగరంలో ఒక చెరసాలలో ఉన్నాడు. ఈ పత్రిక అపొస్తలుడైన పౌలు యొక్క కడపటి పత్రిక అయి ఉన్నది. ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా తెలుస్తూ ఉంది, నేను మరణించే సమయం సమీపంగా ఉంది అని. అప్పుడు ఈ మాట చెప్తున్నాడు, నేను మంచి ఒక పోరాటంని పోరాడుతుని, నేను నా పరుగుని కడముట్టించుతుని, నా విశ్వాసంని కాపాడుకుంటుని. అపొస్తలుడైన పౌలు ఇంతన్నీ సేవ్ చేశాడు, సంఘాల్ని స్థాపించినాడు. అయినా కూడా ఈ లోకంలో ఆయనకి ఆ ఒక ప్రతిఫలము దొరకలే. ఆయన సేవ కొరకు, ఆయన చేసిన పరిచర్య కొరకు దొరికే ప్రతిఫలం గురించి 8వ వచనంలో మనం చదవచ్చు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇక్కడ పౌలు సెలవిచ్చే మాట ఆ దినమందు. అప్పుడు ఈ లోకంలో, ఈ ప్రస్తుత ప్రపంచంలో కాదు ఆయన యొక్క ప్రతిఫలము. ఆయన చెప్పేది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకి మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆయనకి ఈ లోకంలో ప్రతిఫలం దొరకలే. కాబట్టి ప్రియులారా, మనకి ఈ ప్రస్తుత లోకంలో ಯಾವ ప్రతిఫలము దొరకదు. అపొస్తలుడైన పౌలుకి, మనకు అందరికీ ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన మన ప్రభువు మనకి ఆ ప్రతిఫలము ఇస్తాడు. దాని తర్వాత పౌలు చెప్పేది, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. అప్పుడు పౌలు తిమోతిని పిలుస్తున్నాడు, నా యొద్దకు రా అని. అయితే తిమోతి పౌలు యొద్దకు వచ్చేదానికి ముందుగానే పౌల్ని బిహేడ్ చేసేస్తారు, శిరఛేదం చేసేస్తారు. అప్పుడు తిమోతి వచ్చేటప్పుడు పౌలు జీవంతంగా లేదు. అయితే దానికి ముందుగా ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు చెప్పేది, నా యొద్దకు రా, తిమోతిని పిలుస్తున్నాడు. ఇలాగ పత్రిక రాసేటప్పుడు తన యొక్క అవస్థ ఎలాగుండింది అని మనం తెలుసుకోవచ్చు. ఆయన తిమోతికి రాసి చెప్పే మాటల నుండి ఆయన యొక్క కడపటి అవస్థ ఎలాగుండింది అని మనం తెలుసుకోవచ్చు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. పౌలుతో పరిచర్య చేస్తూ ఉండిన ఈ సహసేవకులు అందరూ పౌల్ని వదిలేసి వెళ్ళిపోయినారు. అప్పుడు పౌలు రోమా పట్టణంలో ఉండే ఆ చెరసాలలో ఒకడే ఉన్నాడు. తోడుగా ఉండేది లూకా మాత్రమే అని దీని తర్వాతను చెప్తాడు. అయితే వేరే అందరూ ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయినారు. బైబిల్లో ఈ మాట వ్రాయబడలే. అయితే ఇతిహాసం చెప్పేది, అపొస్తలుడైన పౌలు యొక్క కుటుంబం అనేది చాలా ఐశ్వర్యం కలిగిన ఒక కుటుంబం అయి ఉండే. వారికి స్వంత దోణెలు ఉండే. ఆ రోజుల్లో దోణెలు అంటే చాలా ఐశ్వర్యం కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే దోణెలు కలిగి ఉంటా ఉండింది. కాబట్టి అపొస్తలుడైన పౌలు చాలా ధనవంతుడై ఉండే. అయితే తాను ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించడానికి ప్రారంభించేటప్పుడు, దాని తర్వాత సేవ చేసేటప్పుడు ఈతన ఐశ్వర్యము, ఈతన ధనమునన్నీ త్యాగం చేసే తన కడపటి అవస్థ ఎటువంటిది అని మనము దేవుని వాక్యంలో చదువుతున్నాం. మనం చెప్పేది ప్రారంభంలో కష్టం ఉంటుంది, పోతా పోతా సుఖం వస్తుంది, దేవుడు సుఖమిస్తాడు అని. అయితే అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంని మనం గమనించినట్లయితే ఆయన యొక్క జీవితం యొక్క కడసి కాలంలో ఆయన చేతుల్లో ఏముండే దాని గురించి మనము ఇదే 4వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూడవచ్చు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పనొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము.
అప్పుడు అపోస్తులైన పౌలు యొక్క కడపటి అవస్థ మనం చూస్తుండేటప్పుడు మనం చూసేది ఆయన చేతుల్లో ఏముండే. చెరసాల్లో ఆయన చేతిలో ఏమీ లే. ఆయన త్రోయలో కొన్ని వస్తువుల్ని ఉంచి వచ్చిండే. వాటిని తిమోతి తీసుకురావాలి అని ఈ పత్రిక రాస్తున్నాడు. ఆయన చెప్పేది ఒక అంగి, కొన్ని పుస్తకాలు, కొన్ని చర్మపు కాగితాలు. ఇంతన్నీ పరిచర్య చేసిన ఈ అపోస్తులకి కడపటిగా తన చేతిలో ఉండింది ఇంతే. అప్పుడు అపోస్తులైన పౌలు ఇంతన్నీ సేవ చేసిన తర్వాత కొనాగా కడపటిగా ఆయన చేతిలో ఉండింది ఒక అంగి, కొన్ని పుస్తకాలు, కొన్ని చర్మపు కాగితాలు. కాబట్టి ప్రియలారా, ఈ లోకంలో మనకి సుఖం దొరుకుతుంది. దేవుడు మమ్మల్ని చూసి సంతోషించి మనకి ఈ లోకంలో సుఖము, ఐశ్వర్యము, డబ్బు ఇచ్చి మమ్మల్ని అలాగే దీవించి మనకి ప్రతిఫలం ఇస్తాడు అంటే అది దేవుని వాక్యం విరుద్ధంగా ఉండే ఒక మాట. దేవుని వాక్యం అలాగా ఎక్కడానూ చెప్పట్లేదు. అప్పుడు మనము పాత నిబంధన చూస్తే కొత్త నిబంధన చూస్తున్నాం. పాత నిబంధన కొత్త నిబంధన మనము కంపేర్ చేసి చూస్తే, పాత నిబంధనలో దేవుని జనులు దేవునికి లోబడి ఉండి దేవుని ఆజ్ఞల్ని అనుసరించేటప్పుడు దేవుడు వారికి ఈ లోకంలో సుఖము, ఐశ్వర్యము, శారీరకమైన భౌతికమైన సమృద్ధి కలుగజేశాడు. అయితే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే సంఘముని, అపోస్తుల్ని మనం చూసినట్లయితే మొదటి శతాబ్దంలో దేవుడు ఎలాగ వారితో వర్తించినాడు, పాత నిబంధనలో ఎలా చేశాడో అలాగే కొత్త నిబంధనలో కూడా మొదటి శతాబ్దంలో అపోస్తుల్ని, విశ్వాసుల్ని శారీరకంగా భౌతికంగా దీవించినాడా? ఇలాగా అపోస్తులైన పౌలు వలె మిగతా అన్ని అపోస్తులు వారికి ఐశ్వర్యం దొరికిందా? వారు ఇంతని సేవ్ చేసిరి, ఎంత నొప్పి, ఎంత బాధ వారు సహించిరి, ప్రభు కోసం సహించిరి. అయితే వారికి ఈ లోకంలో సుఖం దొరికిందా? దేవుణ్ణి వారు సంతోష పెట్టేదాని నుంచి వారికి ఐశ్వర్యం కలిగిందా? కాబట్టి పాత నిబంధన యొక్క కాలము, కొత్త నిబంధన యొక్క కాలం యొక్క వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. ఈ వ్యత్యాసం తెలుసుకోక పాత నిబంధన గ్రంథాల నుండి కొన్ని విషయాల్ని మనం తీసుకొని, మనకి ఇష్టమయ్యే విషయాలను తీసుకొని మనం అది ఇది చెప్తాం. మనం అన్నీనూ తీసుకోము. పాత నిబంధనలో పరిచ్ఛేదన ఉంది, మనము పరిచ్ఛేదన చేయము. పాత నిబంధనలో గొర్రెలు, మేకల్ని బలి చేస్తూ ఉండ్రి, మనము అలాగా ఈరోజు బలి చేయట్లేదు. పాత నిబంధనలో ఎన్నో కార్యాలు ఉన్నాయి, అవన్నీ మనం తీసుకోము. అయితే మనకి నచ్చిండే కార్యం మాత్రం తీసుకుంటాం. అలాగే పాత నిబంధనలో గొర్రెలు, మేకలు యొక్క బలి ఉన్నాయి, అదిని చేయండి అంటే క్రీస్తే మన కోసం బలి అయినాడు అని చెప్తాం. అప్పుడు బలి అనే విషయం మారింది. అలాగే వేరే ఎన్నో విషయాలు మారింది, అది మనం తెలుసుకోకపోతున్నాం. కాబట్టి పాత నిబంధనని మనము తప్పుగా గ్రహించుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఇంతని సేవ చేసే అపోస్తులకి, అపోస్తులైన పౌలు వలె సేవ చేసిన దేవుని భక్తులకి దేవుడు ఈ లోకంలో సుఖం ఇలే అంటే, దేవుడు ఈ లోకంలో డబ్బు ఇవ్వలే అంటే, మనకి అలాగా ఈ లోకంలో సుఖము, ఐశ్వర్యము, డబ్బు ఇస్తే దేవుడు అన్యాయం కదా చేసేది. దేవుడు ఎన్నడూ అలా అన్యాయం చేయడు. అయితే మనం ఎందుకు అలా తలంచుతున్నాం? పాత నిబంధన నుండి మనకి ఇష్టమయ్యేది మాత్రం తీసుకుంటున్నాం. అలాగా దేవుని వాక్యం చదివేటప్పుడు మనకి ఇష్టమయ్యేది తీసుకొని మిగతాదన్నీ విడిచిపెట్టేది సరికాదు. అలా చేస్తే మనం దేవుని వాక్యంని సరిగ్గా గ్రహించలేము. పాత నిబంధన, కొత్త నిబంధన, వీటి మధ్యము చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పాత నిబంధన కాలం నుండి కొత్త నిబంధన కాలంకి మనం వచ్చేటప్పుడు ఎన్నో విషయాలు మార్చబడ్డాయి. దాని గురించి దేవుని వాక్యం నుండి కొంచెం చూద్దాం. మొట్టమొదటిగా బలి అనే విషయం మార్చబడింది. పాత నిబంధనలో గొర్రెలు, మేకలు బలి అవుతూ ఉండింది. అయితే కొత్త నిబంధనలో మనము గొర్రెలు, మేకలు బలి చేయట్లేదు, క్రీస్తే మనకు బలి అయి ఉన్నాడు. దాని గురించి ఇబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 11, 12, 14 వచనాలని మనం చదువుదాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు
దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. అదికాక పాత నిబంధనలో చాలా ఆచరణలు, బాహ్యంగా చేసే ఆచరణలు, నియమనిష్ఠులు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ ఆచరణలు లేవు. దాని గురించి ఇబ్రాయీయులకు వ్రాయబడిన పత్రిక 9వ అధ్యాయము దాంట్లో 10వ వచనం చదువుదాం. ఇక్కడ వ్రాయబడి ఉండేది, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు. అప్పుడు కొత్త నిబంధన అని చెప్పేది ఒక దిద్దుబాటు జరిగే ఒక కాలము. ఎన్నో విషయాలు పాత నిబంధనలో ఉండిన విషయాలు మార్చబడ్డాయి, వాటి విషయంలో దిద్దుబాటు జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చదివేది, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. అప్పుడు పాత నిబంధనలో చాలా శరీరాచారములు ఉన్నాయి. అన్నపానాల గురించి, నానా విధమైన ప్రక్షాళనములు. అయితే ఈ శరీరాచారములన్నీ కొత్త నిబంధనలో మనం చూసేటప్పుడు వీటిని గురించి ఒక దిద్దుబాటు జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చదివేది, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి. ఈ బాహ్యంగా జరుగుతూ ఉండిన పాత నిబంధనలో ఉండిన ఆ ఆచరణలు అన్నీ మార్చబడ్డాయి. అయినా కూడా ఈరోజు కూడా మనము పాత నిబంధనని మనం చదువుతాం. ఎందుకంటే ఆ ఆచరణలో ఆ నియమనిష్ఠులు మనము ఆచరించక ఉన్నా ఆ నియమనిష్ఠులలో నుండి మనకి ఆధ్యాత్మికమైన సత్యాల్ని మనం నేర్చుకోవచ్చు. అనేకమైన సత్యాంశాలు, ఆధ్యాత్మికమైన పాఠాలు మనము నేర్చుకోవచ్చు. దాని యొక్క అక్కర మనకి కలిగి ఉంది. అయితే వాటిని మనం చదివేటప్పుడు మనము వాటిని శారీరకంగా, అక్షరికంగా, భౌతికంగా మనం తీసుకోక ఆధ్యాత్మికంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఉండే కార్యాలు అక్షరికంగా ఉన్నా మనకి అది ఆధ్యాత్మికమై మారి ఉంది. శారీరకమైన, భౌతికమైన, అక్షరికమైన విషయాల్ని మనము పాత నిబంధనలో మనం చూసేటప్పుడు అవన్నీ క్రీస్తు కొరకు ఒక ఛాయగా ఉండే, ఒక షాడో అయి ఉండే. దాని గురించి కొలస్సీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చదువుదాం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చే నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అప్పుడు పాత నిబంధనలో పండుగలు ఉన్నాయి, అమావాస్య, విశ్రాంతి దినము, షబ్బత్తు, ఈ విషయాలన్నీ పాత నిబంధనలో క్రీస్తు కొరకు ఒక ఛాయ అయి ఉండే. క్రీస్తు గురించి, క్రీస్తు ఎలాగా వస్తాడు, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, పునరుత్థానము, వీటిని గురించి ఛాయ అయి ఉండే. కాబట్టి ఈరోజు మనము పాత నిబంధనని మనము చదివేటప్పుడు కొత్త నిబంధనలో ఇవన్నీ మనకి ఒక ఛాయగా ఉంది. వీటిని మనము చదివేటప్పుడు దీంట్లో మనము ఆధ్యాత్మికమైన అర్థాలని మనము గ్రహించగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. క్రీస్తు గురించి కొత్త నిబంధనలో మనకి అప్పగింపబడిన దర్శనము, ప్రకటన చొప్పున ఆధ్యాత్మికమైన సత్యాంశాలని మనము ఎరగగలుగుతాం. అయితే శారీరకంగా, అక్షరికంగా మనము వీటిని స్వీకరించకూడదు. ఈ కొత్త నిబంధనలో విశ్రాంతి దినము, అమావాస్య, పండుగలు ఇవన్నీ లేదు. అది కాక పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఒక వాగ్దత్త భూమిని, కనాన్ దేశంని ఇచ్చాడు. అయితే మనకి మన స్వాస్థ్యంగా ఇచ్చి ఉండేది, ఈ కొత్త నిబంధనలో ఇచ్చి ఉండేది ఈ లోకంలో ఉండే ఒక స్థలం కాదు, ఒక దేశం కాదు. అది స్వర్గీయమైన ఒక స్వాస్థ్యమై ఉన్నది. దాని గురించి మనము దేవుని వాక్యం నుండి చదువుదాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దాంట్లో 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను.
అప్పుడు మన స్వాస్థ్యం గురించి మనం ఇక్కడ చదివేది అది అక్షయమై ఉంది, అది నిర్మలమై ఉంది, వాడబారనిదియునై ఉన్నది. ఆ స్వాస్థ్యం ఎక్కడుంది అని మనము 5వ వచనంలో చదువుతాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి మన స్వాస్థ్యం అనేది ఈ లోకంలో కాదు, పరలోకంలో ఉన్నది, స్వర్గంలో ఉన్నది. కాబట్టి మన మనసు ఈ లోకంలో కాదు పెట్టాల్సిండేది, మన స్వాస్థ్యం పరలోకంలో ఉంది. కాబట్టి మన మనసు అక్కడికి పెట్టాలి. అది మాత్రం కాక పాత నిబంధనలో ఒక దేవాలయం ఉండింది, ఒక కట్టడం ఉండింది. యెరూషలేం పట్టణంలో ఒక దేవాలయం ఉండే. ఆ దేవాలయంలో విగ్రహం ఉండే, ఒక మూర్తి ఉండే, దేవుని మహిమ అక్కడ నివసించుతూ ఉండే. అక్కడ బలి అర్పణలు అన్నీ చేస్తూ ఉండ్రి, యాజకులు ఉండ్రి, ప్రజల కోసము బలి అర్పణలు చేస్తూ ఉండ్రి. అయితే ఈరోజు మనము దేవుని దేవాలయమై ఉన్నాం. సమస్త సంఘము దేవుని దేవాలయమై ఉన్నది. ఒక్కొక్క విశ్వాసి కూడా దేవుని దేవాలయమై ఉన్నాడు. మొదటి శతాబ్దం నుండి ఈ రోజు వరకు, కడపటి శతాబ్దం వరకు, ప్రభు యొక్క రాకట వరకు ఉండే అన్ని విశ్వాసులు చేర్చి సమస్త సంఘము దేవునికి ఒక ఆలయమై ఉన్నది. అదే సమయమున ఒక్కొక్క విశ్వాసి కూడా దేవుని ఆలయమై ఉన్నాడు. దాని గురించి దేవుని వాక్యంలో చదువుదాం. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ మనం చూసింది దేవుని సంఘం కొత్త నిబంధనలో దేవుని ఆలయమై ఉన్నది. అది కాక విశ్వాసుల గురించి మనం చదువుదాం. కొరింథీ సంఘానికి వ్రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరిలో నివసించుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలో ఉండేదాని నుంచి మన దేహము ఆయనకి ఆలయమై ఉన్నది. అప్పుడు పాత నిబంధనలో ఉండే ఒక బిల్డింగ్ కాదు మన దేవాలయం. మనము ఆరాధన చేసేదానికోసం మనం ఒక కట్టడంలో వస్తాము. అది ఇంట్లోనూ చేయవచ్చు, ఒక అడవిలో చేయవచ్చు, ఒక చెట్టు కింద మాను కింద మనం చేయవచ్చు. దానికోసం ఒక విశేషమైన ఒక కట్టడమే కావాలి అని లేదు. ఆ కట్టడం కాదు దేవాలయం. మనం అక్కడ కూడేటప్పుడు అక్కడ దేవుని సాన్నిధ్యం అక్కడ వస్తుంది. అది లేక ఉంటే ఆ కట్టడంకి ఏం విశేషతను లేదు. అయితే పాత నిబంధనలో అలా కాదు. ఆ ఆలయంకి ఒక విశేషత ఉండే. ఆ కట్టడం లోపల దేవుని మహిమ దృశ్యంగా నివసించుతూ ఉండే. అయితే కొత్త నిబంధనలో ఈ యుగంలో ఒక కట్టడం కాదు, మనమే దేవాలయం అయి ఉన్నాం. అది మాత్రం కాక యాజకుల గురించి మనం చూసేనట్లయితే పాత నిబంధనలో యాజకులు ఉండినారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారు దేవునికి సీదాగా పోయేదానికి అవుతూ ఉండలే. వారు బలి అర్పణ చేయాలి అంటే యాజకులకి ఈ బలి అర్పణ మృగాల్ని, మేకల్ని, గొర్రెల్ని ఇస్తూ ఉండ్రి. ఆ యాజకుడు వారి కోసం బలి అర్పణ చేస్తూ ఉండ్రి. అయితే కొత్త నిబంధనలో మనమే యాజకులై ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. దాని గురించి కొత్త నిబంధనలో ఉండే దేవుని వాక్యం చదువుదాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని వాక్యం చెప్పేది మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు. అప్పుడు మనం యాజకులు మాత్రం కాదు, రాజులుగాను ఉన్నాము అని. ఇది ఆధ్యాత్మికమైన ఒక మాట అయి ఉన్నది. మనము శారీరకంగా, అక్షరికంగా ఈ లోకంలో మనము రాజులుగా ఉన్నాము అని కాదు. అయితే
ఆధ్యాత్మికంగా మనకి రాజుల వలె అధికారము దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ మాటని దేవుని వాక్యంలో ఊరూరికే రాయబడలే. మనము వాస్తవంగా ఆధ్యాత్మికంగా మనము రాజులు, యాజకులు అయి ఉన్నాం. కాబట్టి మనకి ఈరోజు ఒక మనుషుడు ఆవశ్యం లేదు, ఒక మనుషుడైన యాజకుడు ఆవశ్యం లేదు. మనము నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పవిత్రాత్మ సహాయంతో మనము తండ్రి అయిన దేవుని ఎదుట నేరుగా ధైర్యంగా పోవచ్చు. అలాగా పోయి తన పరిశుద్ధమైన సాన్నిధ్యంలో మనము ప్రార్థన చేయవచ్చు, ఆరాధనను అర్పించవచ్చు. అప్పుడు ఇంతన్నీ వ్యత్యాసాలు ఉంటేను కూడా మనం ఈరోజు కూడా పాత నిబంధన పుస్తకాలని మనం చదువుతాం. అయితే చదివేటప్పుడు మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా మనం గ్రహించాలి. మనము తప్పుగా వ్యాఖ్యానిస్తే మనకి మోసం జరుగుతుంది. అందుకే మనము కొత్త నిబంధనలో కూడా పాత నిబంధన యొక్క వచనాల్ని వ్రాయబడేటప్పుడు అక్కడన్నీ మనం చూసేది ఆ పాత నిబంధన వచనాల్ని అపోస్తలులు ఆధ్యాత్మికమైన ఒక అర్థంతో వ్రాసారు, ఆధ్యాత్మికమైన ఒక అర్థంతో వ్యాఖ్యానించినారు. అది కాక పాత నిబంధనని వ్యాఖ్యానించేటప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తే కేంద్రంలో ఉన్నట్లు మనము గమనించవచ్చు. ఉదాహరణగా ఒక వచనాన్ని చదువుదాం. కొరింథీ సంఘానికి వ్రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక వ్రాసేటప్పుడు పాత నిబంధనలో ఉండిన శారీరకమైన, అక్షరికమైన కొన్ని విషయాల గురించి వ్రాస్తున్నాడు. ఇశ్రాయేలీల్ని దేవుడు ఎలాగా ఐగుప్తు దేశం నుండి విడిపించి ఎర్ర సముద్రంని దాటేదానికి దేవుడు మార్గం తెరిసే, ఎర్ర సముద్రంని వారు దాటి, అది కాక ఇశ్రాయేలీల్ని దేవుడు మరుభూమిలో నడిపేటప్పుడు అగ్ని మరియు మేఘము యొక్క స్తంభంలో ఉండి వారిని నడుపుతూ ఉండే. వారికి మరుభూమిలో దప్పి కలిగేటప్పుడు మోషేకు ఒక బండని కొట్టేదానికి చెప్పి ఆ బండ నుండి దేవుడు ఇశ్రాయేలీలకి నీళ్ళు ఇచ్చే. ఆ బండను గురించి, ఆ నీళ్ళు గురించి, ఈ అక్షరికమైన ఈ విషయాల గురించి పౌలు ఈ పత్రికలో రాస్తున్నాడు. అయితే ఈ అక్షరికమైన శారీరకంగా ఉండిన ఆ సముద్రము, ఆ బండ, ఆ నీళ్లు, ఇవన్నీ అక్షరికంగా నిజంగానే ఇశ్రాయేలీల జీవితంలో పాత నిబంధనలో జరిగింది. అయితే ఇక్కడ కొత్త నిబంధనలో ఈ విషయాల్ని పౌలు రాసేటప్పుడు వీటి ద్వారా ఆధ్యాత్మికమైన అర్థాల్ని మనకి ఇస్తున్నాడు. దాని ముందర మనం చదివేది, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక ఆహారం గురించి మనము చదువుతున్నాము. అది మన్నా అని మనకు తెలుసు, అది శారీరకమైన ఒక ఆహారమే. అయితే ఇక్కడ ఆధ్యాత్మికమైన ఒక అర్థం ఉంది. అది కాక బాప్తిస్మం గురించి ఇక్కడ మనం చదువుతున్నాము. ఎర్ర సముద్రంలో అక్షరికంగా వారు బాప్తిస్మం కాదు వారు తీసుకుంది. అయితే కొత్త నిబంధనలో ఉండే బాప్తిస్మము పాత నిబంధనలో ఉండే ఆ ఎర్ర సముద్రంతో సంబంధం కలిగి ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎర్ర సముద్రంని ఇశ్రాయేలీయులు దాట్రి అని చెప్పేటప్పుడు దాన్ని బాప్తిస్మంతో కనెక్ట్ చేస్తున్నాడు, సంబంధిస్తున్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అప్పుడు అక్షరికంగా ఆ బండ క్రీస్తు కాదు, అదొక ఈ లోకంలో ఉండిన ఒక బండ రాయి అయింది. అయితే ఆ రాయి మనకి ఒక సూచన అయి ఉంది, ఒక చిహ్నమై ఉంది, అది క్రీస్తుకు ఒక ఛాయ అయి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము ఆ బండ క్రీస్తే. కాబట్టి ఈ ఉదాహరణ నుండి మనం చూసింది పాత నిబంధనలో ఏమి భౌతికంగా ఉన్నో, శారీరకంగా ఉన్నో, అక్షరికంగా ఉన్నో ఆ విషయము కొత్త నిబంధనలో అలాగే కాదు, ఆధ్యాత్మికమైన ఒక అర్థంతో మనము చూస్తున్నాం, వేరే ఒక దర్శనంతో మనం చూస్తున్నాం.
కొత్త నిబంధనలో దేవుడు మనకు ఒక కొత్త దర్శనము, ఒక కొత్త ప్రకటన ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రకటన చొప్పున మనము పాత నిబంధన గ్రంథాలని మనం చదవాలి, గ్రహించాలి. అలాగే మొదటి శతాబ్దంలో కూడా ఉండిన దేవుని సంఘం గ్రహించింది, అపోస్తులు గ్రహించింది. మొదటి శతాబ్దంలో సంఘంలో ప్రారంభంలో కొత్త నిబంధన యొక్క పుస్తకాలు ఉండలేదు. వారు దేవుని వాక్యం బోధించేటప్పుడు వారు పాత నిబంధన యొక్క పుస్తకాలని వాడుతూ ఉండ్రి. అయినా కూడా ఈరోజు చూసేనట్లు అబ్రహాము, ఇశ్రాయేలు ఈ విషయాల్ని తీసుకొని మనకి వెండి బంగారు దొరుకుతుంది, మనకి ఈ లోకంలో సుఖం దొరుకుతుంది అని వారు ఎన్నడూ బోధించలేదు. విశేషంగా చూసేనట్లయితే ఇబ్రియులకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో మనము అబ్రహాము, ఇశ్రాయేలు, పాత నిబంధన యొక్క భక్తుల గురించి వ్రాయబడి ఉండేది మనం చూడవచ్చు. అక్కడ ఎక్కడాను శారీరకమైన ఒక వ్యాఖ్యానం మనం చూడలేము. ఎల్లప్పుడూ పాత నిబంధన యొక్క విషయాల్ని కొత్త నిబంధనలో మనం చూసేది ఒక ఆధ్యాత్మికమైన ఒక రీతిగా, శారీరకంగా కాదు. కాబట్టి పాత నిబంధన మనకి ఆధ్యాత్మికమైన పాఠాల యొక్క పుస్తకమై ఉన్నది. అయితే ఈ పుస్తకంని మనం వాడేటప్పుడు మనము దీన్ని శారీరకంగా, భౌతికంగా, మనం ఆక్షరికంగా మనం తీసుకుంటే మనకి కీడు కలుగుతుంది, మేలు కాదు. మనం అలాగా పాత నిబంధన యొక్క గ్రంథాలని మనము శారీరకంగా వ్యాఖ్యానించేటప్పుడు మనము కొత్త నిబంధనని విరోధిస్తున్నాం. కొత్త నిబంధన యొక్క ప్రకటన, దానిలో ఉండే మొదటి శతాబ్దంలో ఉండే సంఘం యొక్క ఇతిహాసంని మనము విరోధిస్తున్నాం, దానికి వ్యతిరేకంగా గ్రహించుతున్నాం. అయితే అదే వేళ కొందరు ఇలాగూ చెప్పేది నేను వినిండాను, ఇలాగా పాత నిబంధన మనము బోధించి సంఘము పాడైతా ఉంది, సంఘము లౌకికమైతా ఉంది, మనకి వెండి బంగారు దొరుకుతుంది అని పాత నిబంధన నుండి ప్రకటించేదాని నుంచి సంఘంకి కీడు జరుగుతూ ఉంది. కాబట్టి మనము పాత నిబంధన మనము బోధించకూడదు, కొత్త నిబంధన మాత్రం బోధించాలి అని చెప్పేవారు ఈరోజు ఉన్నారు. అయితే పొరపాటు ఉండేది దేవుని వాక్యంలో కాదు, పొరపాటు ఉండేది పాత నిబంధనలో కాదు. మనం పాత నిబంధనని తప్పుగా గ్రహిస్తున్నాం. కాబట్టి పాత నిబంధనని మనము వదిలేయాలి అని కాదు, అట్లా వదిలేసేది దేవుని చిత్తం కాదు, అది దేవుని వాక్యమై ఉంది. అది మాత్రం కాక నేను ముందుగా చెప్పి ఉండేనట్ల మొదటి శతాబ్దంలో ఉండిన దేవుని సంఘంకి పాత నిబంధన మాత్రమే దేవుని వాక్యమై ఉండింది. కొత్త నిబంధన యొక్క పుస్తకాలు అంతవరకు రాయబడి ఉండలేదు. అపోస్తులైన పౌలు పత్రికలు రాసి తీరిన తర్వాత మనకి కొత్త నిబంధన దొరికింది. అయితే ఆ కాలంలో దేవుని వాక్యం వారు చదువుకా ఉండ్రి, దేవుని వాక్యం లేక ఉండ్రి అని కాదు, వారికి పాత నిబంధన ఉండే. అయితే ఆ పాత నిబంధనని చదివేటప్పుడు, బోధించేటప్పుడు, గ్రహించేటప్పుడు, వ్యాఖ్యానించేటప్పుడు శారీరకంగా కాదు, ఆధ్యాత్మికమైన ఒక రీతిలో వారు గ్రహించి. కాబట్టి సంఘంకి పాత నిబంధన యొక్క గ్రంథాలు ఒక తొందర కాదు, ఒక ఇబ్బంది కాదు. మనం చేసిన పొరపాటు, మనము దేవుని వాక్యం ముందర వచ్చేటప్పుడు మన మనోభావం సరికాదు, మన ఆశలు, మన కోరికలు, మనకి డబ్బులు కావాలి, మనకి ఈ లోకంలో సుఖం కావాలి అని ఈ ఆశలతో మనం వచ్చినాం. కాబట్టి మనము పాత నిబంధనని మనం చూసేటప్పుడు తప్పుగా గ్రహించినాం. అలాగే తప్పుగా గ్రహించి పాత నిబంధన యొక్క విషయాల్ని మనము శారీరకంగా వ్యాఖ్యానించేటప్పుడు కొత్త నిబంధనలో దేవుడు మనకి ప్రకటించిన, బయలుపరిచిన ఆ ప్రకటనని మనము చూడలేక ఉన్నట్లు మనము దాన్ని తృణీకరించినాం. అయితే మనము దేవుని వాక్యంని సరిగ్గా మనం గ్రహించేనట్లయితే దేవుని వాక్యం తేటగా మనకి సెలవిస్తుంది, ఈ లోకంలో మనకి ప్రతిఫలం లేదు. దేవుడు తన పిల్లలకి నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఈ లోకంలో కాదు, ఈ లోకంలో మన అవశ్యాలు, మన అక్కర్ని దేవుడు నెరవేర్చుతాడు, అది నిశ్చయంగా నిజమే. దేవుడు మన అక్కర్ని నెరవేర్చక మనకి కష్టమిస్తాడు అని కాదు, మన అక్కర్ని నెరవేర్చుతాడు. కాబట్టి ఆయనలో మనము విశ్వాసం ఉంచుతాం. అయితే అదే సమయంలో ఈ మాటను మనము మర్చిపోకూడదు. ప్రభువు తానే మనకి సెలవిచ్చి ఉన్నాడు, ఈ లోకంలో మనకి శ్రమలు ఉంటాయి, మనకి కష్టం ఉంది, మనకి నొప్పి ఉంది, ఈ లోకంలో మనకి సుఖం దొరకదు. మన క్రైస్తవ జీవితంలో ఎంతే ఆధ్యాత్మికంగా ఎదిగితే కూడా, ఎంతే పరిశుద్ధులుగా మనం జీవిస్తే కూడా ఈ లోకంలో మనకి దేవుడు డబ్బిస్తాడు, మనకి ఐశ్వర్యము, సుఖము, మంచి ఆరోగ్యము ఇస్తాడు అని మనము తలంచితే మనకి మోసం కలుగుతుంది. అయితే దేవుడు నిశ్చయంగా మనకి
ప్రతిఫలం ఇచ్చే ఒక కాలం ఉంది, ఒక దినం ఉంది. దాని గురించి దేవుని వాక్యం నుండి చదువుదాం. కొరింథీ సంఘానికి వ్రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం దాంట్లో 9-10 వచనాలు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే ఆ దినము, ఆయన యొక్క రాకట దినము, మనము ఆయన యొద్దకు మధ్యాకాశంలో చేర్చబడతాం. దాని తర్వాత మొదటి శతాబ్దం నుండి కడపటి దినం వరకు ఉండే అన్ని విశ్వాసులు, అన్ని సేవకులు కూడా ప్రభు ఎదుట నిలువబడతారు. ఇక్కడ మనం చదివేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం అవుతాం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి నిజమైన యథార్థమైన మన ప్రతిఫలంని ఇస్తాడు. అయితే అంతవరకు ఈ లోకంలో మనకి ಯಾವ ప్రతిఫలము దొరకదు. ప్రభు వచ్చేదానికన్నా ముందుగానే మనకి ప్రతిఫలము దొరకదు. దీని గురించి ఇంకొక వచనం చదువుదాం. ప్రకటన 22వ అధ్యాయం దాంట్లో 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే సెలవిచ్చే ఒక మాట. ఆయన చెప్పేది, ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇక్కడ ప్రభువు యొక్క రాకట మరియు మన జీతము పొందే విషయము రెండు సంబంధం ఉండేది అని మనము ఇక్కడ చూడగలుగుతాం. ప్రభువు మమ్మల్ని తన యొద్దకు చేర్చుకునేదానికి ఎప్పుడు వస్తాడో అప్పుడు మనము మన జీతంని పొందుతాం. ఇక్కడ ప్రభు సెలవిచ్చేది, మనం ఏమన్నీ చేసినామో, మనము ప్రభు కోసం ఏమన్నీ చేస్తున్నామో వాటన్నిటి కోసం జీతం ఇచ్చేదానికి ప్రభు వస్తున్నాడు. అది మాత్రం కాక దేవుని వాక్యం సెలవిచ్చేది, మన ప్రతిఫలము, మన జీతము పరలోకంలో ఉంది, ఈ ప్రస్తుత లోకంలో లేదు అని సెలవిస్తుంది. దాని గురించి దేవుని వాక్యం నుండి చదువుదాం. మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ మన ప్రభు సెలవిచ్చే మాట, మన ఫలము పరలోకమందున్నది, పరలోకమందు మీ ఫలము అధికమగును. అప్పుడు మన ప్రతిఫలము పరలోకంలో ఉంది, ఈ లోకంలో కాదు. కాబట్టి ప్రియులారా, మన ఫలము, మన ప్రతిఫలము ఈ లోకంలో కాదు, పరలోకమందు ఉన్నది అని దేవుని వాక్యం ఎంత తేటగా సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మన ప్రతిఫలంని మనము పుడుక్కూడదు. అలాగా మనము అజ్ఞానుల వలె ఈ లోకంలో ప్రతిఫలంని మనం పుడుక్కూడదు. మన ప్రభువు నిశ్చయంగా మనకి ప్రతిఫలం ఇచ్చే ఒక దినం ఉంది. నిశ్చయంగా మనకి ప్రతిఫలం ఇస్తాడు. అయితే మనం ఆయన్ని వెంబడించేది, ఆయన ఆజ్ఞలకి లోబడేది ఈ ప్రతిఫలం కోసం కాదు. ఆయన మన కోసం సిలువ పైన చూపించిన ఆ ప్రేమ చూసేటప్పుడు, ఆ ప్రేమ నుండి నిర్బంధించబడి ఆయన్ని మనము ప్రేమించి ఆ ప్రేమను బట్టి మనము ఆయన్ని వెంబడించాలి, ఆయన ఆజ్ఞలకి లోబడాలి తప్ప ప్రతిఫలం కోసం కాదు. దీని గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే సెలవిచ్చే ఒక వచనం చదువుదాం. యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయం దాంట్లో 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి ఆయన్ని మనము ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని మనము గైకొనాలి. అది మాత్రం కాక కొరింథీ సంఘానికి వ్రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం దాంట్లో 14-15 వచనాలని చదువుదాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూను మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్పేది, క్రీస్తు ప్రేమ మమ్మను
బలవంతము చేయుచున్నది. క్రీస్తు మమ్మల్ని ఎంత ప్రేమించినాడు. ఆయన యొక్క ప్రేమని మనం చూసేటప్పుడు మనకి తన ఆజ్ఞల్ని మనము గైకొనాలి, మనము ప్రభు యొక్క చిత్తంని నెరవేర్చాలి అని మన హృదయంలో ఇష్టం వస్తుంది. అప్పుడు మనము ప్రభు యొక్క ఆజ్ఞల్ని గైకొనాలి అని మమ్మల్ని ప్రేరేపించేది మనకి దొరికేదానికి పోయే ఆ ప్రతిఫలం కాదు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఆయన ప్రేమని స్మరించేటప్పుడు మనకి ఆయన ఆజ్ఞల్ని మనము గైకొనగా ఉండలేము. అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు మృతి పొందెను, సిలువ పైన మన కోసం ఎందుకు బలి ఆయను, మన కోసం జీవించడానికి కోసం కాదు. మనం ఇంక మీదట మన కోసం జీవించడానికి కాదు, ఆయన కోసం మనం జీవించాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం మనము శ్రమల్ని సహించాలి, ఆయన కోసం మనము వెల ఇవ్వాలి. ఈ ఉద్దేశంతో ఆయన మన కోసం మృతి పొందాడు, మన కోసం జీవించడానికి కాదు. ఈ లోకంలో సుఖము, డబ్బు, వెండి, బంగారు వీటినన్నీ మనకిచ్చి సుఖకరమైన ఒక జీవితాన్ని ఈ లోకంలో ఇచ్చడానికి కాదు. ఈరోజు అనేకులు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించేది ఈ విషయాల్ని పొందటానికి. రోగాల నుండి బాగా కావాలి, ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి, వారి యొక్క సమస్యల నుండి వారికి విమోచన కావాలి, దానికోసం ప్రభు యొద్ద వస్తున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో సుఖకరమైన జీవితం గడపలే. ఆయన యొక్క అపోస్తలులు, ప్రవక్తలు, కొత్త నిబంధన యొక్క అపోస్తలులు, ప్రవక్తలు, పునాది రాయులు అలాగా సుఖకరమైన ఒక జీవితాన్ని గడపలే. మొదటి శతాబ్దంలో ఉండిన దేవుని సంఘం కూడా ఈ లోకంలో సుఖకరమైన ఒక జీవితాన్ని గడపలే. మనము అదే మట్టంలో కట్టబడుతున్నాం, అదే ఉపదేశం మనకి అప్పగించబడింది. కాబట్టి ప్రియులారా, మనకి ఈ లోకంలో ప్రతిఫలం దొరకదు. అయితే ప్రతిఫలం దొరికే ఒక దినం ఉంది. అయితే ఆ ప్రతిఫలం కోసం కాదు, ఆయన్ని ప్రేమించి ఆ ప్రేమను బట్టి మనము ఆయన ఆజ్ఞల్ని మనము అనుసరించుదాం. దానికోసం మమ్మల్ని అందరినీ ప్రభువు బలపరచునుగాక, సహాయం చేయనుగాక. మరీ కలిసే వరకు ప్రభువు మీ అందరు తోడై ఉండునుగాక. ప్రభువు మీ అందరినీ దీవించునుగాక.